సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రులు, ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కాకు మురళిరెడ్డి, సాయి శ్రీనివాసరెడ్డి, మరి కొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్. ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ. అంతేనా? ఇంకేం తేడా ఉంది? ఎంఆర్ లా అసోసియేట్స్. అయితే ఇప్పుడు మదన్ చెప్తేనే నాకు అబ్జర్వేషన్ అర్థమైంది. మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి, మురళిరెడ్డి అని చెప్పని ఆ విధంగా వచ్చేటట్టు పెట్టారే అనుకున్నా. లాయర్లుగా, యువకులుగా ఇప్పటికే వారు ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. వారికి తోడు మిత్రుడు సాయి శ్రీనివాసరెడ్డి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు 15 ఏళ్లుగా మంచి న్యాయవాది. వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం, క్లయింట్స్లో ఒక నమ్మకం, ఒక భరోసా. క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు, నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని, అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ఆకాంక్షిస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీస్ సందర్భంగా అందరికీ విచ్చేసిన అందరికి కూడా ఒక పండుగ వాతావరణంలో, ఒక పెళ్లి వాతావరణంలో ఎంతోమంది వందలాది మంది విచ్చేయటం, వారందరికీ కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని, ఆ నమ్మకాన్ని అటు మదన్ కానీ, అటు మురళి కానీ, సాయి శ్రీనివాస్ కానీ నిలబెట్టుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.